నిన్న కాఫీ షాప్ లో కూర్చొని ఒక చాయ్ బిస్కెట్ ఆర్డర్ చేస్తే ఒక థాట్ వచ్చింది నాకు. ఇండియాలో పిల్లలు పుట్టి పెద్దగా అవ్వగానే వాళ్ళ పెళ్లి వెంటనే ఒక 1 ఇయర్ చేసి పడేస్తున్నారు. ఎవరితోనూ అనుకోకండి, ఇదిగో ఈ బిస్కెట్ తో. ఇదే అండి మన ఫస్ట్ పెళ్ళాము లేకపోతే ఫస్ట్ హస్బెండ్. దిస్ ఇస్ హౌ వీఆర్. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ మిల్క్, బిస్కెట్ అండ్ ద న్యూట్రిషన్ మిస్టేక్. Welcome to Better Health by Tava Clinics, your go-to channel for nurturing healthy and happy families. From parenting to child behavior, from nutrition to philosophy, we bring you expert advice and time-tested methods for better living because health begins at home. In reality, బిస్కెట్ అనేది మన ఇండియన్ ట్రెడిషనే కాదండి. ఈ బ్రిటిషర్స్ మనకు వచ్చి నేర్పించిన ట్రెడిషన్. మన ఇండియన్ ట్రెడిషన్ లో బిస్కెట్ కన్నా చాలా మంచి మంచి న్యూట్రిషనల్ ఆల్టర్నేటివ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బికాస్ ఆఫ్ దిస్ వెస్టర్న్ ఐడియా, ఈ మధ్య ఏమైపోయిందంటే పేరెంట్స్ కి పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా, లంచ్ చేయకపోయినా, డిన్నర్ చేయకపోయినా పర్లేదులే, మనకు పాలు బిస్కెట్ ఇచ్చేద్దాం. చిన్నగా ఉన్నప్పుడే పాలు బిస్కెట్, పెద్దగా అయ్యాక చాయ్ బిస్కెట్. మన లైఫ్ అంతా బిస్కెట్. ఈ బిస్కెట్ అబ్సెషన్ మనకి ఎలా వచ్చిందో ఏంటో కానీ న్యూట్రిషన్ గురించి కొంచెం కూడా మనం ఆలోచించాలి. ఇండియాలో we have always been a nation where our primary focus in diet is always carbohydrate. సో మనము ట్రెడిషనల్ గా ఎప్పుడు ఫ్యాట్ గురించి అయినా ప్రోటీన్ గురించి అయినా అవగాహన లేకపోవడం వల్ల పెద్దగా ఆలోచించింది. ఈ బిస్కెట్ అబ్సెషన్ వల్ల ఏమైపోయిందంటే, మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడల్లా మదర్ చెప్తుంది, వైఫ్ చెప్తుంది హస్బెండ్, ఆ కార్ట్ లో కొన్ని బిస్కెట్లు పిల్లలకి రేపు పొద్దున టిఫిన్ చేయకపోయినా అవసరం పడతాయి, పాల ప్యాకెట్లు తీసుకో, అవసరం పడితే అందులో డిప్ చేసి తాగుతుంది, లేదా రసం బిస్కెట్ తీసుకో, మనకి చాయ్ పనికి వస్తుంది. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ మనం పెట్టుకున్నాం కాబట్టి వీఆర్ కిల్లింగ్ అవర్ రియల్ అపటైట్ అండ్ మన న్యూట్రిషన్ మనమే పాడు చేసుకుంటున్నాము. మనమే ఆ ఒక్క బిస్కెట్ని ఇలా డిప్ చేసి తినడంలో అది ఎలా ఎరుగుతుందో మీ హెల్త్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఎరిగిపడిపోతుంది. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే పేరెంట్స్ బాధపడి హాస్పిటల్కి వచ్చి, సార్ మా వాడికి 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి మోషన్ అవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. ఆర్ కొంతమంది వచ్చి మా వాడు చాలా రాళ్ళలాగా మోషన్ చేస్తుందని చెప్తారు. వాళ్ళ డైట్ హిస్టరీ తీసుకుంటే అర్థం దట్ దే హావ్ బీన్ గివింగ్ ఎక్సెసివ్ మిల్క్, ఎక్సెసివ్ డైరీ ప్రొడక్ట్స్ ఆర్ బిస్కెట్స్. దే జస్ట్ ఫీడింగ్ హిమ్ కాల్షియం, దే జస్ట్ ఫీడింగ్ హిమ్ మైదా, దే జస్ట్ ఫీడింగ్ హిమ్ షుగర్. సో ఫైబర్ ఏది? ఇంకా కంపెనీస్ అంటారా న్యూట్రిటివ్ ఫైబర్ బిస్కెట్ అని, ప్రోటీన్ బిస్కెట్ అని ఏమేమో మార్కెటింగ్ చేస్తారని డోంట్ వాస్తవానికి పర్సన్ ఇండియాలో మన ట్రెడిషనల్ గా ఈ బిస్కెట్ కన్నా ఆల్టర్నేటివ్స్ మనం ఎప్పటి నుంచో పిండి వంటలు అని చెప్పి, కారాలు అని చెప్పి, సున్నుండలు అని చెప్పి ఏమేమో చేసుకుంటున్నాం. వై షుడ్ వి నాట్ అవి అవి పిల్లలకి ఎందుకు ఆఫర్ చేయకూడదు? దే ఆర్ డెఫినెట్లీ ఎనర్జీ రిచ్, డెఫినెట్లీ మంచి అమైనో యాసిడ్స్, మంచి వైటమిన్స్, నువ్వుల లడ్డు అన్ని చాలా మంచివి ఫర్ హెల్త్. ఈ మిల్క్ బిస్కెట్ కర్స్ వల్ల అయ్యే చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐరన్ డెఫిషియన్సీ. డ్యూ టు ఎక్సెసివ్ మిల్క్ అండ్ గివింగ్ మైదా షుగర్, ఐరన్ అనేది అబ్జార్ప్షన్ అవ్వదు. మీరు పెద్దగా అయ్యాక చాయ్ స్టార్ట్ చేసి మీ ఫుడ్లోని ఐరన్ కూడా అబ్జార్బ్ అవ్వడం తగ్గిపోతుంది. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, కాన్స్టిపేషన్. మీరు రోజంతా త్వరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అని బిస్కెట్ తీస్తున్నారు, డిప్ చేస్తున్నారు, తింటున్నారు, మీ ఆకలి పోతుంది. ఇన్ రియాలిటీ యూఆర్ నాట్ గివింగ్ ఫైబర్ టు యువర్ బాడీ అండ్ యూఆర్ నాట్ గివింగ్ ప్రోటీన్ టు యువర్ బాడీ. యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ వీక్ మసిల్స్, యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ కాన్స్టిపేషన్. ఎస్పెషల్లీ పిల్లలు, దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ బ్లీడింగ్. ఆ రక్తం చినిగిపోయి డ్యూ టు హార్ట్ స్టూల్స్ ఇంత బాధపడతారు. బట్ యూ విల్ స్టిల్ చూస్ టు గివ్ దెమ్ మిల్క్ అండ్ బిస్కెట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, గ్రోత్ ఇష్యూస్. మీరు ఇచ్చే ఫుడ్ క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాన్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్ యూ ఈట్. పెద్ద గొప్పగా వచ్చి చెప్పుకుంటారు హాస్పిటల్లో, సార్ మా వాడు ఈజీగా రెండు ప్యాకెట్లు బిస్కెట్ తినేస్తానండి స్కూల్కి వెళ్ళింది. మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం తినకపోతే ఒక న్యూట్రిటివ్ బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తినేస్తాడు, ఒక జగ్గు మిల్క్ తాగేస్తాడు. ఏదో పెద్ద అచీవ్మెంట్ లా పడుకునే ముందు ఒక జగ్గు తాగుతాడు. ఈ మిల్క్ వల్ల ఏమవుతుందంటే సగం వాళ్ళకి ఆల్మోస్ట్ 70-80% అపటైట్ అయిపోతుంది. దే విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ విచ్ ఇస్ మోర్ న్యూట్రిషియస్ దాన్ మిల్క్. మన చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ డేస్ గుర్తు చేసుకోండి. మనకి ఫన్ ఫుడ్ అంటే పప్పుచారు, ముద్దపప్పు, ఆవకాయ, సున్నుండ, నువ్వుల లడ్డులు, ఇవన్నీ మనకి ఫన్ ఫుడ్స్ అండి, విచ్ వీ యూస్ టు లవ్ టైం పాస్ కి తినడానికి. బట్ ఈ మధ్య ఏమైందంటే డ్యూ టు దిస్ ఫాస్ట్ లైఫ్, ఎవ్రీ వన్ ఇస్ పికింగ్ అప్ ఆల్టర్నేటివ్స్.
ఫాస్ట్ గేమ్ అవుతుంది, కిచెన్ లో పోకుండా ఏం చేయాలి. ఈ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ పడిపోవడం, చూడంగానే ఇది పెద్ద న్యూట్రిషన్ బిస్కెట్ అంట, ఇందులో ఎంత ఉందంట, ఇందులో ఎంత ప్రోటీన్ ఉందంట, ఇందులో ఎంత ఫైబర్ ఉందంట అని ఈ క్యాపిటలిస్టిక్ మోడల్ పడిపోతున్నారు. ఈ మిల్క్ లేకపోతే టీ విత్ బిస్కెట్ is a very huge problem that India is going to face. Let's break this biscuit chain. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, పొంగల్ ఇవన్నీ ఎనీ డే బెటర్ దాన్ మిల్క్ అండ్ బిస్కెట్. స్నాక్స్ రూపంలో ఎనీ సీజనల్ ఫుడ్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఆర్ ఎనీ డే బెటర్. లేకపోతే మన ఇంట్లో అమ్మమ్మలు చేసిన, మన మమ్మీలు చేసిన సున్నుండలు, రవ్వ లడ్లు ఇట్లాంటివన్నీ ఎనీ డే ఆర్ మచ్ మచ్ బెటర్ దాన్ ఎనీ బిస్కెట్. అండ్ మిల్క్ గురించా, restrict milk to only 2 cups per day maximum, 100 ml morning, 100 ml parents. So let's teach our kids that anything that comes out of our kitchen is always better than anything that comes out of the factory. Let's say goodbye to the milk biscuit curse.